రాష్ట్రంలో 5 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తింపు. ఎస్ఐఆర్ ప్రారంభం కాకముందే పేర్ల తొలగింపు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే మొదలు కాకముందే ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఇక్కడ మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా తెలంగాణలో ఇప్పటికే 5 లక్షల డూప్లికేట్ ఓటర్లను తొలగించినట్లు తెలిసింది. ఒక వ్యక్తికి దేశంలో ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడాన్ని ఎన్నికల సంఘం రూపొందించిన డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ గుర్తించి తొలగిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్న డూప్లికేట్ ఓట్లను ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి తొలగించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఒకసారి ఓటు వేసిన తర్వాత మరో చోటుకు వెళ్ళి ఇంకో ఓటు వేసిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు. సుమారు 30 లక్షల ఓటర్లపై ప్రభావం. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఓటర్లను 2002 ఓటర్ల జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేయగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటర్లు వివిధ కారణాలతో తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారుల అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15 లక్షల మంది ఓటర్లపై ప్రభావం ఉండనున్నట్లు సమాచారం. ఎన్నికల అధికారులు నిర్వహించిన మ్యాపింగ్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామంది ఓటర్లు స్థానికంగా లేకపోవడం, ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లు ఉండడం వంటి అంశాలను గుర్తించారు. రాష్ట్రంలో 3.38 కోట్ల ఓటర్లలో 2.38 కోట్ల మందికి మ్యాపింగ్ చేపట్టారు. ఇందులో 89 లక్షల ఓటర్లలో 11 రకాల లోపాలను గుర్తించారట. 89 లక్షల ఓటర్లలో 11 లోపాలు ఉన్నాయంట. చూడండి, ఇక ఎన్యూమరేషన్ పత్రాలు నింపితే పరిశీలించి నోటీసులు అందిస్తారు. అప్పుడు వారు కావాల్సిన ధృవపత్రాలు చూపించాల్సి ఉంటుంది. చూపించకపోతే ఆ ఓటును తొలగిస్తారు. ఇప్పుడు సర్రాని నడుస్తూ ఉంది కదా, ఓటర్ జాబితాలో ఎక్కడ పేరుంటే అక్కడే ఫామ్ అందజేత. బిఎల్ఓ ఇంటికి రాకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. సర్పై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ అంటే 89 లక్షల ఓటర్లలో 11 రకాల లోపాలు ఉన్నాయంట. మొత్తం 5 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారంట. తొలగించాల్సిందే, డూప్లికేట్ ఓటర్లు తొలగించాలి, కానీ నిజమైన వాళ్ళని మాత్రం తొలగించకండి. ఆ ప్రక్రియను నిజాయితీగా చేయండి. అందుకే సిజేపీ పార్టీ వాళ్ళు 5 సూత్రాలు పెట్టుకుంటే ఒక సూత్రం పెట్టుకున్నారు. ఓట్ల తొలగింపును అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాదం కంటే డేంజర్ అని చెప్పారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ఆ జాబితాను సవరణ చేయండి.